వన్ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము మాక్ టెస్ట్ 1 గురించి డిస్కస్ చేసుకుందాం. సో మన ఛానల్లో చాలా తక్కువ ప్రైస్ తోటి 399 రూపీస్ తోటి టోటల్ సిలబస్ను కవర్ చేస్తూ డైలీ మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నైతే వెంటనే కింద ఇచ్చిన నెంబర్ని మీరు సంప్రదించగలరు. ఓకేనా? సో ఎంహెచ్ఎస్ఆర్బీ ఎగ్జామ్ ఫర్ ఏఎన్ఎం అండ్ ఎంపీహెచ్ఏపీ డైలీ 25 ఎంసీక్యూస్ అయితే ఉంటాయి. ఆల్రెడీగా నేను స్టార్ట్ చేశాను నవంబర్ 16th నుంచి. నెక్స్ట్ కమింగ్ సండే నుంచి మన గ్రాండ్ టెస్ట్ కూడా ప్లాన్ చేయబోతున్నాను. ఓకే, అకార్డింగ్ టు ఎంహెచ్ఎస్ఆర్బీ సిలబస్ ప్రకారంగానే మీకు డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, ప్రైస్ ఓన్లీ 399 రూపీస్. ఓకే, మై కాంటాక్ట్ నెంబర్ 8096804342 నెంబర్ని మీరు వెంటనే వాట్సాప్ కాల్ ద్వారా మీరు మెసేజ్ చేసినట్టయితే నేను రెస్పాండ్ అయ్యి దానికి తగ్గట్టుగా మీరు వెంటనే ఈ యొక్క ఫోన్పే మీరు పే చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీకు గ్రూప్లో మీ నేమ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. డైలీ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందుబాటులోకి ఉంటాయి. మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఈరోజు మనము మాక్ టెస్ట్ 1 క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి టెస్ట్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక చిన్న బ్లూ ప్రింట్ లాగా మీకు ఇస్తున్నట్టయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? చూద్దామా మరి. ఓకే, మనము విజిత రాజ్ కుమార్ అకాడమీ మాక్ టెస్ట్ 1 ఫర్ ఎంహెచ్ఎస్ఆర్బీ ఏఎన్ఎం అండ్ ఎంపీహెచ్ఏ. ఓకే, మీ నేమ్, డిస్ట్రిక్ట్, సెల్ నెంబర్, సర్వీస్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. గుండె ఎన్ని పొరలతో కప్పబడి ఉంటుంది? గుండె యొక్క లోపలి పొర ఏంటి? గుండె యొక్క మధ్య పొర. మానవుని శరీరం రక్త ప్రసరణ గుండె రక్తనాళాల మధ్య జరుగుతుంది అని కనుగొన్నది ఎవరు? గుండె యొక్క బరువు ఎంత? గుండెకు రక్త సరఫరా చేసే ఆర్టరీ ఏంటి? నార్మల్ హార్ట్ రేట్ ఎంత? అప్పుడే పుట్టిన శిశువుల నార్మల్ హార్ట్ రేట్. రక్త ప్రసరణ సమయంలో గుండెలో సంభవించిన సంఘటనలు ఏమంటారు? గుండె నందు వినిపించే లబ్డబ్ శబ్దాలను ఎలా తెలుసుకోవచ్చు? మానవుని ఉండే రక్తనాళములు ఏమి? లేయర్స్ ఆఫ్ ది యూటస్. దమ్ముల యొక్క పొరల పేర్లు. దమ్ముల యొక్క విధి ఏంటి? ఓకే, సిరల యొక్క విధి. వెయిన్స్ యొక్క ఆకారం. క్యాపిలరీస్ ఉండు రక్తం. లావణ్య రక్తనాళము. స్పిగ్నోమానోమీటర్ కనుగొన్నది ఎవరు? నార్మల్ బీపీ, నార్మల్ రెస్పిరేషన్, నార్మల్ టెంపరేచర్. కింది వాట హృదయం నుండి రక్తాన్ని తరలించే రక్తనాళం ఏంటి? గుండెను చుట్టూ ఉండే పొర ఏమిటి? రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? క్యాపిలరీస్ ముఖ్యంగా ఏ పని నిర్వహిస్తాయి? ఓకే, మీ అభిప్రాయం. చూసారు కదమ్మా, ఈరోజు మనము మాక్ టెస్ట్ 1 అంటే ఇది ఓవరాల్గా సిలబస్ అని కాదు, ఓన్లీ నేను అనాటమీ అండ్ ఫిజియాలజీలోని గుండెకు సంబంధించిన ఆ వ్యవస్థ నుంచి క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. 25 క్వశ్చన్స్ అయితే. ఓకే, రెస్పాన్స్ అయితే ఏ విధంగా ఉందంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ని బట్టి యావరేజ్గా 18.60.20 అవుట్ ఆఫ్ 25కి యావరేజ్ ఇంతమంది వచ్చింది. మీడియన్గా ఒక 18 రేంజ్ 10 to 25. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంది మనకు. ఓకే, అందరూ ఫ్రీక్వెంట్గా ఏమైతే క్వశ్చన్స్ మిస్ చేశారంటే ఇక్కడ క్యాపిలరీస్లో లావణ్య రక్తనాళము, స్పిగ్నోమానోమీటర్ కనుగొన్నది. దేర్ అనేబుల్ టు ఐడెంటిఫై ద క్వశ్చన్. కాబట్టి వాళ్ళు గుర్తించలేకపోయారు. ఓకే, స్కోర్ అయితే ఇంతమంది అటెంప్ట్ చేశారు. వాళ్ళ స్కోర్ అయితే ఏ విధంగా ఉంది? ఓకే ఓకే గుండె ఎంతమంది ఆన్సర్స్ ఇచ్చారనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇచ్చారు మనకు. ఈ చార్ట్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, మంచి రెస్పాన్స్ అయితే ఉంది. చాలామంది జాయిన్ అవుతున్నారు. ఓకే, ఎందుకంటే ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ఆఫ్ ది నర్సింగ్. ఓకే, నర్సింగ్లో నేను నా ఎంఎస్సీ నర్సింగ్ కాబట్టి ఈజీగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అంటే డౌట్స్ అని కాదు, ఏ వర్షన్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఎంత ఈజీగా ఎంత డెప్త్గా వెళ్తే బాగుంటుందనే ఉద్దేశం కోసం ఆ విధంగానే క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. మనం ఏదో అంటే పాతవన్నీ చూసి కాపీ చేయడం అని కాదు, సిలబస్ వైజ్గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీకు సిలబస్ వైజ్గా అయితే ఈజీగా అయితే ఇస్తున్నాను. ఓకేనా? చూద్దాం మనం రిలీజ్ అవుట్ అయిపోయింది కాబట్టి ఈ మాక్ టెస్ట్ 1 రిలీజ్ చూద్దాం, ఎంతమందికి ఎంత వచ్చాయో చూద్దాం. ఇప్పటి వరకు అయితే 8 ఎంసీక్యూస్ అయితే కండక్ట్ చేశాను. ఈరోజు 8 అయిపోయింది. ఓకే, రిలీజ్ స్కోర్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే ఓకే, వ్యూ ఇన్ షీట్స్. మన షీట్స్లో చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది క్లియర్గా. ఓకే అమ్మా, మాక్ టెస్ట్ 1 రిజల్ట్స్ అయితే ఇంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళ రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఓకేనా? ఈమెయిల్ అడ్రస్, స్కోరు, నేమ్. స్కోర్ ఎంతమంది 25కి చూద్దాం మనం.
సో 25కి 25, 18 వచ్చాయి, కొంతమందికి 23 వచ్చాయి, 25కి 25 కూడా వచ్చాయి, 17 వచ్చాయి అవుట్ ఆఫ్ 16, 23, 25, 17, 19, 18. ఓకే, ఈ విధంగా అయితే స్కోర్ అయితే ఉంది. ఒకవేళ డిస్ట్రిక్ట్ సెల్ నెంబర్ అంటే క్వశ్చన్స్కి ఎవరెవరు అటెంప్ట్ చేశారని ఈజీగా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు డైలీ టెస్ట్ సిరీస్ ద్వారా. మీరు చదువుతూ ఈ టెస్ట్ సిరీస్ మీకు చదవడం ద్వారా మీకు ఈజీగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది, ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా. ఓకే, సో ఇద్దామని అనుకుంటున్నాను. సో ఈరోజు మాక్ టెస్ట్ 1 యొక్క రిజల్ట్ అనేది చూపించాను మీకు, ఎందుకంటే మీకు ఐడియా కోసం అనేది. ఓకేనా, కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే లేట్ చేయకుండా కింద నెంబర్ని మీరు సంప్రదించగలరు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్.